గది తెరవగానే గురుదేవులకు నివేదన చేద్దాం. అప్పుడు శారదాదేవి ఆ పిల్లవాడిని దగ్గరికి పిలిచి అంటున్నారు, అబ్బాయి నీ ముఖం ఎందుకు వాడిపోయినట్లుంది, కాళ్ళు చేతులు కడుక్కొని ఏదైనా తిను అన్నారు. అప్పుడు ఆవిడ అంటున్నారు, మనస్ఫూర్తిగా దీవిస్తున్నారు, ఏమని, దీర్ఘాయుష్మాన్ భవ, నాయన నీలో భక్తి పెంపొందునుగాక అని అంటూ, కానీ ఒక కండిషన్ ఏంటా, నీవు వివాహం చేసుకు తీరాలి సుమా అన్నారు. అది వదలలేదు ఆవిడ. అతడు వెంటనే సరే అని చెప్పాడు. సరే అమ్మ నీ ఇష్టమే కానీ అన్నాడు. నా కుమారుడు మాతృదేవికి ప్రణమిల్లి క్రిందకి వెళ్ళిపోయాడు అన్నది సుశీలా మజుందార్. ఏమొప్పించింది ఆవిడ, నేను చెప్తాను నా దగ్గర పంపించాను అన్నది కదా ఆవిడ. ఒప్పుకున్నాడు. మా సుశీలా మజుందార్కి చాలా ఆనందం కలిగింది. ఆవిడ చెప్పింది కదా, అమ్మ నీ చేతిలో పెడుతున్నాను, నీ సంకల్పే నడవని, నీ ఇష్టమే అని చెప్పింది కదా. గోలాత్మ కూడా ప్రసాదం పళ్ళు కిందకు పుచ్చుకొని వెళ్ళింది. అప్పుడు రాధు తల్లి శ్రీబాల, ఆ చీరను నాకు ఇవ్వండి, దాన్ని దోమతెర పై భాగాన పెట్టుకుంటాను అంటూ మాతృదేవిని వేధించసాగింది. వెళ్ళముందరే ఆవిడని వేధించసాగింది. అందుకు మాతృదేవి అదలకు గుర్తుంది, ఆ అబ్బాయి మనస్సు గాయపడుతుంది, నేను కట్టుకోకపోతే ఆ అబ్బాయి మనస్సు గాయపడుతుంది అని అన్నారు. అలా అంటూ కుసుమతో ఆ చీర తీసుకురా, ఇప్పుడే నేను కట్టుకుంటాను అని చెప్పారు. ఒక్కసారి కట్టుకున్నా చాలా ఆవిడకి, ఆ పిల్లవాడి కోసం. ఎందుకంటే ఇంకో గంట అయితే గోలగోళ చేసి ఆ చీర లాక్కుంటుంది అని భయం. పిచ్చి వాళ్ళని మెచ్చే ఉన్నారండి. ఒకవైపు నళిని, ఒకవైపు మాకు, ఒకవైపు రాదు, ఇంకోవైపు సరయు, ఇంకోవైపు గోలాత్మ. వీళ్ళందరూ గోలాత్మ వీళ్ళంతా ఎంతో బెటర్. ఆవిడ్ని నిజంగా ఆవిడ ధన్యురాలను చేశారు శారదాదేవి. ఆవిడ జీవిత చరిత్ర తప్పకుండా చదవాలి. ఎంత అద్భుతంగా ఉంటుంది ఆవిడ జీవితం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. రామకృష్ణ వారితో అలాగే అంటుంది. రామకృష్ణ వారు తిడుతూ ఉంటారు, శారదాదేవి తిడుతూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరికీ అపరిమితమైన ప్రేమ గోలాత్మ అంటే. అదే విచిత్రం. తర్వాత వీరు ఎంత భాగ్యవంతులు, యోగిని అనుకుంటుంది. తీసుకురా ఒక్కసారి కట్టుకుంటాను, ఆ అబ్బాయి సంతోషపడతాడు అని అంటూ ఉంటే అది విని యోగిమ్మ వీరెంత భాగ్యవంతులు, వీరు ఎవరో కూడా తెలియదు, ఎవరికి తెలియదు, శారదాదేవి కూడా తెలియదు అప్పుడు దాకా. వీరెవరో కూడా తెలియదు. వచ్చిన రోజునే మాతృదేవి ఇంతటి ప్రేమానురాగాలను చూపిస్తున్నారు. నువ్వు భాగ్యశాలివమ్మ, నీకు నమస్కరించాలనిపిస్తోంది అన్నది యోగిమ్మ సుశీలా మజుందార్తో. చూడండి, ఆ మాటలు విన్న వెంటనే సుశీలా మజుందారు కుంచుకుపోయారు. అయ్యో ఇంత మహాత్మురాలు, శారదాదేవి సేవకురాలు, ఆవిడ నాకు నమస్కారం చేయటం ఏంటి అని చాలా దాన్ని ఏమంటారు, కుంచుకుపోయారంటే ఏమన్నా అర్థం కావట్లే, సిగ్గుపడిపోయారు చాలా. అప్పుడు మాతృదేవి యోగికి మాతో అంటున్నారు, మీరు బంగ్లాదేశ్ నుండి వచ్చారు, ప్రగాఢ విశ్వాసం గలవారు, ఇటువంటి వారిని చూసినంత మాత్రానే శ్రేయస్సు కలుగుతుంది. ఎవరికి?
చూసిన వారికి. యోగినాథ్ చెప్తున్నారు, యోగినాథ్ పరిచయం చేస్తూ నువ్వు నమస్కారమే చేసుకోక్కర్లేదు, ఇటువంటి వారిని చూస్తేనే శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పారు. మరి ఆవిడ ఎంత ఉత్తమరాలో శారదాదేవికి తెలియాలి, అంతే కదా. అప్పుడు మళ్ళా ఆ తువాలుని తీసుకొని సుశీల గారు మాతృదేవి పాదాలను మళ్ళీ తుడవసాగింది. ఏదో రకంగా సేవ చేయాలి, అది ఆవిడ భావన. శారదాదేవి కూడా ఏమనలేదు, రెండోసారి తుడుస్తూ ఉంటే. తర్వాత ఏం చేసింది, చీర కాళ్ళు తుడిచిన తర్వాత చీర ధరించి, కొత్త చీర ధరించి తను ఉపాసన చేసే ఆసనంలో కూర్చుని గురుదేవులను శారదాదేవి ప్రార్థించసాగారు. చూడండి ఎవరిని ప్రార్థిస్తున్నారు, భగవంతుడా వీరి సంక్షేమాన్ని చూసుకో, అది ఆవిడ ప్రార్థన. దేనికి ఒక చీర ఇచ్చినది ఏమో మనకు తెలియదు, ఆవిడ భాగ్యం ఏంటో మనకు తెలియదు. ఆ పిల్లవాడి కోసం, తల్లి కోసం ఆవిడ రామకృష్ణ వారిని ప్రార్థిస్తున్నారు. భగవంతుడా వీరి సంక్షేమాన్ని చూసుకోండి, వీరు మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు, ఎంతో శ్రమపడి సుదూరం నుండి మీకోసం వచ్చారు అంటూ శారదాదేవి ప్రార్థిస్తున్నప్పుడు ఆవిడ రెండు కళ్ళ వెంట అశ్రులు రాలసాగాయి. ఇది అక్కడ ఉన్న వాళ్ళు చూసి సుశీలతో సహా తన్మయత్వంలోకి వెళ్ళిపోయారు, ఏదో లోకంలోకి వెళ్ళినట్లుగా. ఈ శారదాదేవి ప్రేమకి హద్దులు ఉన్నాయా లేవా అన్నట్లుగా వాళ్ళు ఆలోచనలో పడ్డారు. ఏం అర్థం కావట్లేదు. అప్పుడు మాతృదేవి ఇంకా కాదు, ఇంకా చూడండి, మాతృదేవి అమ్మాయి నువ్వేమన్నా అడగాలనుకుంటున్నావా అని అడిగారు. వెళ్ళే సమయం ఉంటుంది కదా, నువ్వేమన్నా అడగాలనుకుంటున్నావా అని అడిగారు. అప్పుడు సుశీల బృందారు అంటున్నారు, ఈ ప్రాంతంలోని యువ వితంతువులు చేపలు తినడం నాకు ఆశ్చర్యంగా ఉంది, మా ప్రాంతంలో అది నిషిద్ధం అని చెప్పారు. ఎవరన్నా అడగాల అంటే ఇదే అడిగేది, అడగడానికి వేరే ఏం లేవు, ఏదో అడగాలి కాబట్టి అడిగినట్లుగా అడిగింది ఆవిడ. ఎందువల్ల అడగడానికి ఏం లేదు, అడగడానికి ముందే అన్నీ సమకూరాయి, ఇంకేం అడగాలి చెప్పండి, ప్రత్యేకంగా అడగడానికి ఒకటి ఉంటే కదా. మాతృదేవి ఇదంతా ఏమిటో తెలుసా, ఏమిటో అంటున్నారు, ఇదంతా ఏమిటో తెలుసా, ఇది స్థానిక సాంప్రదాయము, ఆ ఏరియాలో మాత్రం. మా ప్రాంతాన యువ వితంతువులు చేపలు తినవచ్చు, అంచుగల చీరలు ధరించవచ్చు, నగలు ధరించడానికి ఎలాంటి అడ్డంకులు లేవు, వారికి కూడా వీటి పట్ల కోరిక ఉండడం సహజమే కదా, కట్టుబాట్లు విధిస్తే రహస్యంగా చేపలు తింటారు, కాబట్టి కట్టుబాట్లన్నీ తీసేశారు, వేరుగానే తిరు, రహస్యంగా ఎందుకు తినడం. సమాజ నిషేధాజ్ఞలకు వ్యతిరేకంగా
తాము వ్యవహరిస్తున్నాము అని గ్రహించినప్పుడు వారే వాటిని మానుకుంటారు. తర్వాత అర్థం చేసుకుంటారు, వాళ్ళే మానుకుంటారు. ఇవన్నీ మామూలే. అప్పుడు సుశీలామందారు అంటున్నారు, ఇప్పుడు అడుగుతున్నారు శారదాదేవి అడగాలి అనుకున్న ప్రశ్న ఏంటది? అమ్మా, సుఖభోగాల పట్ల ఉన్న కాంక్షను వదుల్చుకోవడం ఎలా సాధ్యమేనా? ఇది ఆవిడ అడిగిన ప్రశ్న. సుఖభోగాల పట్ల ఉన్న కాంక్షను వదులుకోవడం సాధ్యమేనా? అప్పుడు మాతృదేవి, సరిగ్గా అడిగావు, అది తొలగిపోదు, ఆ కాంక్ష అనేది తొలగిపోదు. కానీ పెరిగి పెద్దవారయ్యాక నలుగురిని చూసి నిజం గ్రహించి తమ ప్రవర్తనను తలుచుకొని వారే మానుకుంటారు, ఆ కాంక్షను దూరం అవుతారు. ఇతరులతో దెబ్బలాడితే వీరిని ఇతరులు ఈ కారణం చూపించే తీవ్రంగా వ్యాఖ్యానిస్తారు. అందువల్ల మెల్లగా వారే దారి నుండి బయటపడతారు. శారదాదేవి చెప్పారు. అప్పుడు మళ్ళీ ఈవిడ అడుగుతున్నారు, అమ్మ, బ్రాహ్మణులై ఉండి ఎలా 2 సార్లు అన్నం తిన్నారు? ఇప్పుడు 2 సార్లు 3 సార్లు తిన్నారు. శారదాదేవి ఎలా 2 సార్లు అన్నం తిన్నారు అని అనగానే మార్చింది. అదేంటమ్మా, నేను ఎప్పుడు 2 సార్లు తిన్నాను అంటుంది ఆవిడ. కాసేపటి క్రితం నా కుమారుడికి ప్రసాదం వస్తున్నప్పుడు దాన్ని మీరు తినే కదా ఇచ్చారు అన్నది. ప్రసాదం అయితే 5 సార్లు తిన్నా తప్పు లేదు శారదాదేవి అంటున్నారు. అదే ఆవిడ తిని ప్రసాదం అయ్యేటట్లు చేశారు. ఆవిడ తినడానికి ముందు ఏం చేశారు? రామకృష్ణ వారికి నివేదించారు. రామకృష్ణ వారికి నివేదించి ఆ ప్రసాదాన్ని ఆవిడ తిని అదే ప్రసాదాన్ని ఆ పిల్లవాడికి ఇచ్చారు. ఎన్నిసార్లు తిన్నా 5 సార్లు తిన్నా తప్పులేదు. ప్రసాదాన్ని మామూలు అన్నంతో పోల్చకూడదు. ఈ అల్ప విషయాల గురించి ఆలోచిస్తూ మనస్సును పాడు చేసుకోవద్దమ్మా. వీటిని గురించి తలుచుకుంటూ ఉంటే భగవంతుని మర్చిపోవాల్సి వస్తుంది. లోకులు ఏమనుకున్నా సరే నీకు ఏది సరి అనిపిస్తే దాన్ని భగవంతుని తలుచుకుంటూ చెయ్యి. ఇవన్నీ మనం చదువుకోవాల్సిన విషయాలు. లోకులను కేవలం కీటకాలుగా భావించు అనేవారు గురుదేవులు. దీని అర్థం ఎవరిని గౌరవించకూడదని కాదు, అల్పులు దుష్టుల గురించి మాత్రమే ఇక్కడ గురుదేవులు ప్రస్తావిస్తున్నారు. శారదాదేవి వివరించారు. తర్వాత ఆవిడ ఇంటికి తిరిగి వెళ్ళవలసిన సమయం అయిపోయింది. ఆవిడ కోసం బండి సిద్ధమైంది. మాతృదేవి అశ్రు నయనాలతో ఆవిడ తలను నిమురుతూ ఆశీర్వదిస్తూ కౌగిలించుకుని మళ్ళీ రా అమ్మా అన్నారు అశ్రు నయనాలతో. అప్పుడు సుశీలామందారు, అమ్మ, నాకు వెళ్ళడానికి మనసు కలిగడం లేదు, ఇక్కడే ఉండిపోవాలని ఉంది, నేను నీ సొంతమే కదా, మళ్ళీ వెళ్ళిరా అంటావెందుకమ్మా అని ఈవిడ కూడా ఏడవడం మొదలెట్టారు. నేను అసలు లేదు, నువ్వు వెళ్ళిరా అని ఎందుకంటావు, నేను వదిలి వెళ్ళాలనిపించడం లేదు అన్నట్టు ఆవిడ బళ్ళని ఏడుస్తారు. అదే మొదటిసారి, అదే చివరిసారి నేను మాతృదేవిని దర్శించుకుంది. ఆమె ఆశీస్సులు, ఆవిడ స్వాగతన వచనాలు నా జీవిత పెన్నిదిగా మిగిలిపోయాయి. ఒకే సమయం
ఎన్ని లభించాయి ఆవిడికి, ఎలా ఉంది. ఇకపోతే సుహాసిని దేవి అనే భక్తురాలు, ఇంక ఎంత బాగుంటుందో సుహాసిని దేవి. ఎన్ని దాకా 4:30 ఇంకా బాగుంటుంది. అమ్మాయి కాసి నీళ్ళు తీసుకురా, వేడి నీళ్ళు వాడికి చెప్పు, శివకి చెప్పు, శివకి చెప్పు. ఎక్కడ నీళ్ళు? తీసుకొస్తాను.